రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్లకు గాను పనులు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలకు కేబినెట్ ఆమోదం తర్వాత సిఆర్డీఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది. అలాగే ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టనున్న 22,607 కోట్ల విలువైన 22 పనులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటితో పాటు అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. రేపు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి పూర్తి వివరాలు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి మండలి భేటీ జరగనుంది. ఈ మంత్రి మండలి అమరావతి విషయంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది. ముఖ్యంగా సిఆర్డీఏ అథారిటీతో ఆమోదించినటువంటి 37,702 కోట్ల టెండర్ల పనులకు కూడా రేపు కేబినెట్ లో ఆమోదం ముద్ర వేయబోతున్నారు. దీంతో పాటు ఎవరైతే టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళందరికీ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్స్ జారీకి సంబంధించి కూడా కేబినెట్ దాదాపు ఆమోదం తెలుపబోతుంది. అదేవిధంగా ప్రస్తుతం సిఆర్డీఏ చేపట్టిన 22,607 కోట్ల రూపాయల పనులు ఏవైతే ఉన్నాయో, అంటే తొలి దశలో చేపట్టాలనుకుంటుందో 22 పనులకు సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నటువంటి 15,081 కోట్ల విలువైనటువంటి 37 పనులకు కూడా రేపు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక అమరావతికి పలు సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఇక 4వ SIPB సమావేశం, స్టేట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం 10 సంస్థలకు సంబంధించి 1,21,659 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. దీనిలో ప్రధానంగా ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లాకు చెందిన ఐడిపేటకు చెంది 1,742 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆమోద ముద్ర కేబినెట్ వేయనుంది. ఈ విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి పలు బిల్లులు, ముఖ్యంగా ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లకు సంబంధించి తీసుకొస్తున్నటువంటి బిల్లుకు కూడా కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. దీంతో పాటు పలు ఇతర బిల్లులు కూడా రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే అమరావతి పనులకు సంబంధించి ఈ రోజు కూడా ఒక కీలక నిర్ణయం అమరావతి విషయంలో తీసుకున్నారు. హడ్కో ఏదైతే ఇస్తామన్నటువంటి 11,000 రుణాన్ని సంబంధించి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ రోజు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అటు సిఆర్డీఏ అదేవిధంగా హడ్కో మధ్య ఈ రోజు జరిగింది. ఈ ఒక రకంగా ఇది సుపరిణామం భావించాల్సి ఉంటుంది. రేపు కేబినెట్ లో కూడా దాదాపు అమరావతి పనుల ప్రారంభానికి సంబంధించి అదేవిధంగా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు ఇచ్చే అంశం పైన కీలకమైన నిర్ణయాలు కేబినెట్ లో తీసుకున్నారు. ముఖ్యంగా అమరావతి విషయంలోనూ అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టబడుతున్నట్టు బిల్లులకు సంబంధించి కేబినెట్ లో కీలక నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య.